విశాఖపట్నంలో కాఫీలో విషం కలిపి యజమానిని హత్య చేయడానికి ప్రయత్నించిన పరవుడు ఈ ప్రపంచమంతా విషపూరితం అయిపోయింది. ఊడల మరిలా జుట్టా బిడ్రా తరుచుకుని తెచ్చా కదరా. అయ్యగారు ఇప్పుడు ఇదే ప్యాషన్ అయ్యగారు. నీ బొద్ద ఫ్యాషన్ అయినా కాఫీ నీకే రాకరా. నీకయ్యగారు మరి జేపీ మొహంలో చూస్తా ఉంటావే. కాఫీలో పచ్చదార కలిపారా లేకపోతే నిప్పులు కలిపారా? ఇలా కాలిపోతుంది. విశాఖపట్నంలో కాఫీలో విషం కలిపి యజమానిని హత్య చేయడానికి ప్రయత్నించిన పరవాడు గొప్ప తీసి నన్ను తప్పేయడానికి ఇందులో విషగారి కలపలేదు కదా. ఏంటో బాబు, నేనేం జోక్ చేయలేదు, సీరియస్ గా అడిగారు. 3 నెలల నుంచి జీతమే సరిగ్గా ఇవ్వట్లేదు. విషం కొనడానికి నాతో డబ్బు లేకటివి. అయినా మీ మీద విషప్రయోగము అమ్మగారు చేస్తారు కానీ నేనెందుకు చేస్తాను? సరే ఇంతకీ మా బట్టది అదే అమ్మగారు ఏం చేస్తున్నారా? రవ్వ లేకుండా ఉప్మా ఎలా చేయాలి, పిండి లేకుండా దోశ ఎలా వేయాలి, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంది. దాని మొహం అవన్నీ లేకుండా టిఫిన్స్ ఎలా తయారు చేస్తుంది రాజీ. పాలు లేకుండా కాఫీ తయారు చేయలేదా? ఇది కూడా అలానే. అంటే కాఫీలో పాలు కలపలేదా? ఇందాక నేను తాగినప్పుడు లేదండి.